నేను మా పెద్ద పాప అయితే దివాన్ మీద పడుకో ఉన్నాము. నాకైతే ఒకటే పీడ కళలు వచ్చేవి. ఆ కళలు ఎలా ఉన్నాయంటే ఎవరినో స్ట్రెచ్చర్ మీద లాక్కొని వెళ్తూ మళ్ళీ 4-5 మంది పేషెంట్లు కూర్చొని మాట్లాడుకుంటూ సడన్ గా వాళ్ళలో ఒకరు చనిపోయినట్టు కళ వచ్చేది. ఉన్నట్టుండి నా దగ్గరకు వచ్చి చూసినట్టు అనిపిస్తే ఉలిక్కి పడి ఒక్కసారిగా లేచేదాన్ని. లేచి చుట్టుపక్కల చూస్తే ఏమీ ఉండేది కాదు. ఏదో పీడ కళలే అని కామ్గా అయిపోయి మళ్ళీ నా పనులు నేను చేసుకుంటూ ఉన్నా. ఒక 2-3 వీక్స్ అయిపోయిన తర్వాత ఎదురింటి వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళకి మాకు జస్ట్ ఆపోజిట్ ఇల్లు అనమాట. జస్ట్ బాల్కనీ అంత దూరం. నేను దీపం పెట్టడానికి తలుపు తెరిస్తే చాలు మా పాప అయితే ఇంకా పరిగెత్తుకుంటా ఎదురింట్లోకి వెళ్ళిపోయేది. అలా మా పక్కింట్లో కూడా పెళ్ళైన జంట పరిచయం అయినారనమాట. అలా మేము ముగ్గురు బాగా ఫ్రెండ్స్ అయిపోయాము. మా ఇంట్లో నేనేం వండినా వాళ్ళకి ఇచ్చేదాన్ని, అలాగే వాళ్ళ ఇంట్లో ఏం చేసినా నాకు ఇచ్చేవాళ్ళు. అలా ఒకరికొకరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా మధ్యాహ్నం అయితే పనులన్నీ అయిపోతాయి. ఇంకా మేమైతే ముచ్చట్లు పెట్టుకుని కూర్చునే వాళ్ళం. ఒకరోజు రాత్రి నేను మా ఆయన పాప పడుకో ఉంటే సడన్ గా అర్ధరాత్రి ఎవరో నా కాళ్ళు పట్టి లాగినట్టు అనిపించింది.